హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మటన్ విత్ మునక్కాయ కాంబినేషన్లో ఉండే కర్రీ అయితే చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే మటన్ని వాష్ చేసుకున్నాం. తర్వాత పసుపు ఉప్పు వేసి ఇలా ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఒక బాండిల్ తీసుకొని ఆ బాండిల్లో ఆయిల్ ఇంకా ఆవాలు వేయాలి. ఆవాలు వేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. టొమాటో ముక్కలు వేసి బాగా అవి మెత్తబడేంత వరకు వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఎందుకంటే ఆ పచ్చివాసన పోయేంతసేపు దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి వేసుకొని కూడా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ పోసుకోండి. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత మిక్స్ చేసిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఈ ఉడికించుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా, మటన్ అలాగే దాంతోపాటు ఈ మునక్కాయ ముక్కలు కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత కొత్తిమీర చల్లేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. కర్రీని ఉడికించుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకొని ఇంకా మంచిగా ఉడికించుకుంటే అదే ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే అంతే, ఎంతో టేస్టీ సింపుల్ అయిన మటన్ మునక్కాయ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.